చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ మోసపూరిత హామీలిస్తుందని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను కొల్లగొట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వైసీపీ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని మంత్రి తెలియజేశారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించి తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతామంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలాని పెన్షన్ ఇస్తా అంటూ పలానా తేదీ పలాని ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదా అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా, ఆ పేపర్లు, ఆ టీవీలు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, లేదా పవన్ కళ్యాణ్ వెనకంటే ఉండే కొంతమంది, వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో చూసాము ఏ విధంగా పరిపాలించాడు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మనం అందరూ కూడా భావిస్తా ఉన్నాం. ఏదైతే భావిస్తా ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరాభిమానులు చూపిస్తాం, వారికి అండగా నిలుద్దాం, వారికి మద్దతు ఇస్తాం. తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునే దానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ